ఈ లోకంలో దొంగచాటుగా అల్లుడి గారిని కలవడానికి వచ్చే మామగారిని నేను ఒక్కడేనేమో. ఈ సంగతి నా కూతురికి తెలిసిందంటే అంతే సంగతులు. ఆ? అరే, అక్షయ్ ఫోన్ చేస్తుందేంటి? నా కూతురికి 100 ఏళ్ళ ఆయుష్. నాన్నా, అమ్మా అక్షయ, చెప్పమ్మా. ఎక్కడున్నారు? తెలిసి అడుగుతుందా లేక తెలుసుకోవాలని అడుగుతుందో తెలియట్లేదే. అమ్మా, అది వాటర్ క్యాన్ వేయడానికి వచ్చానమ్మా. సరే నాన్నా, ఇంటికి ఎప్పుడు వెళ్తారు? ఏమ్మా, ఏదైనా ముఖ్యమైన పనుందా? అదేం లేదు నాన్నా, మిమ్మల్ని చూడాలనుంది నాన్నా, అందుకే ఇంటికి వద్దామని. దానికి నువ్వు రావడం ఎందుకమ్మా? నేనే నీ దగ్గరికి వస్తాను, సరేనా? వద్దు నాన్నా, నేనే వస్తాను. అమ్మ, వందన, నాని అందరినీ చూడాలనుంది. చాలా గుర్తొస్తున్నారు, సరేనా? అలాగేనమ్మా, నువ్వు ఇంటికి వచ్చేయ్. నాన్న పనవగానే ఇంటికి వచ్చేస్తాడు, సరేనా? అలాగే నాన్నా, ఉంటానమ్మా. అల్లుడి గారిని కలిసి అక్షయ్ వచ్చేలోపు ఇంటికెళ్ళాలి. ఆ రోజు డబ్బు తీసుకునేటప్పుడు ఏం చెప్పావు? చెప్పు. కొంచెం టైం ఇవ్వండి. ఏంటి టైం ఇవ్వాలా? మర్యాదగా తీసుకున్న డబ్బు చేతిలో పెట్టు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేదు సార్, తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్, అర్థం చేసుకోండి. ఆ భయం ఉన్నవాడివి చెప్పిన టైంకి డబ్బు తెచ్చివ్వాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. సార్, దయచేసి ఎలాంటి గొడవ చేయకండి. గొడవ చేయకుండా ఉండాలంటే నా దగ్గర తీసుకున్న 10 లక్షల వడ్డీతో పాటు నా చేతిలో పెట్టు. సార్, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. స్టాఫ్ అందరూ నన్నే చూస్తున్నారు. పరువు గురించి ఆలోచించేంత శుద్ధపోసం అయితే డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నోరు తెరవకుండా నా పాటికి నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ పరువు భద్రంగా నీ పర్సులో పెట్టుకుందు, సరేనా? ఇస్తాను సార్, ఇవ్వనని చెప్పట్లేదు కదా. ఓహో, ఇవ్వనని కూడా చెప్తావా నువ్వు? అది కాదు సార్. అన్నా, వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. మన ఏరియాకి తీసుకెళ్ళి ఆయుధ పూజ జరిపిస్తేనే మాట వినేలా ఉన్నాడు. నువ్వు అనన్నా, ఎత్తుకెళ్ళి కారులో పడేస్తాను. ఏవండి, ఆవేశపడకుండా కొంచెం చెప్పేది వినండి. హే, నువ్వెవరవయ్యా మధ్యలో? సైలెంట్గా ఉండు. డబ్బిచ్చి ఎన్నాళ్ళు ఆవేశపడకుండా ఉండడమే పెద్ద విషయం. చేతులు చాసి తీసుకున్నప్పుడున్న ఉత్సాహం తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి. నా దగ్గర ఏం చెప్పి డబ్బు తీసుకున్నావో గుర్తుందా నీకు? సార్, అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి. అవతల నా పెళ్ళాగిపోతుంది. ఆ పెళ్ళాగిపోతే మా మావయ్య పరువుతో పాటు ప్రాణాలు కూడా పోతే సార్. మీరే మా మావయ్య పరువు ప్రాణాలు కాపాడాలని బ్రతిమలాడి మరీ డబ్బు తీసుకెళ్ళావు. మర్చిపోయావా? సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు. మీ మామగారి పరువు ప్రాణాలు పోకుండా కాపాడుకున్నావు. మరి నా డబ్బు సంగతి ఏంటి చెప్పు. మనిషికి 2 కళ్ళు 2 చెవులిచ్చిన దేవుడు నోరు మాత్రమే ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? చెప్పిన మాట ఒకటే అవ్వాలి, ఆ మాట మీద మనిషి నిలబడాలి అని. నువ్వు మాట మీద ఎలాగూ నిలబడలేదు. నమ్మించిన నాకు తప్పదు కదా. సార్ కోసం కారేసుకుని మరీ వస్తే నువ్వేమో డబ్బు ఇవ్వకుండా చిన్నగా మాట్లాడండి సార్, పరువు పోతుంది సార్ అని నాకే హెచ్చరికలు జారీ చేస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అదిగా సార్. మరింకేంటి చెప్పు. సార్, అడగగానే మీరు నాకు డబ్బు సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నా పెళ్లి ఆగిపోయేది. మా మావయ్య పరువు పోయి పందిట్లోనే ప్రాణాలు వదిలేసి ఉండేవారు. అలా జరగకుండా అందరి ముందు మా మావయ్య గర్వంగా తలెత్తుకొని నిలబడ్డాడంటే దానికి కారణం మీరే. మీరు చేసిన హెల్ప్ నా ప్రాణం పోయేంత వరకు మర్చిపోను సార్. 1 వారం టైం ఇవ్వండి చాలు. మీ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. ఏంటి 1 వారం టైం కావాలా? అదంతా కుదరదు.
ఇప్పుడే ఇక్కడే నా డబ్బు నాకు కావాలి. సార్ ఇవి మీ చేతులు కాదు, కాళ్ళు అనుకుని అడుగుతున్నాను. ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. ఏ నాకు కాళ్ళు లేవనుకుంటున్నావా? చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు? కాళ్ళు పట్టుకుని అడుక్కో. పోతే పోనీ అని ఒక వారం టైం ఇస్తా. ఏంటి అలా చూస్తున్నావు? వంగి నా కాళ్ళు పట్టుకో. పట్టుకోను అంటావా? అయితే నా డబ్బు నా చేతిలో పెట్టు. గర్వంగా తలెత్తుకొని తిరిగే నా అల్లుడు ఇలా అందరి ముందు తలదించుకొని నిలబడ్డానికి కారణం నేనే. అయ్యో అయ్యో భగవంతుడా. రేయ్ మావా, అది కాదు మావా. ఒక్క వారం టైం ఇవ్వండి, మీ డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. లేవయ్యా లే. నీకు ఒక్క వారం టైం ఇస్తున్నా. ఆ లోపు నా డబ్బు నాకు రాలేదనుకో, నా గురించి నీకు తెలియదేమో. ఇంటికొచ్చి నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్తా. నేను డబ్బు విషయంలో రాక్షసుణ్ణి. చెప్పింది చేస్తాను. తర్వాత నా కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకో. రే రారా. ఇలాంటి పరిస్థితుల్లో నేను అల్లుడి గారిని కలవకూడదు. జరిగింది నేనే చూశానని తెలిస్తే తట్టుకోలేరు. అల్లుడి గారిని ఎలాగైనా ఈ సమస్య నుంచి కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అరే రాజా, రారా, వచ్చి నీ క్యాబిన్లో కూర్చో. పద వెళ్దాం. దీనంతటికీ కారణం రత్నవల్లి. అది ఇచ్చిన మాట మీద నిలబడుంటే అల్లుడికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. Thank you.